Hello everyone, welcome back to my channel. ఇది నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతము. ఆ రోజు ఎలా పూజ చేశాను, నేను ప్రసాదాలు ఏమేమి చేశానో మీకు ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది. సో ఉదయాన్నే లేచి ప్రసాదాలకైతే అన్నీ రెడీ చేసి పక్కకు పెడుతున్నాము. అండ్ ముందుడేనే అమ్మవారికి శారీ డ్రేప్ చేద్దామని అనుకున్నాం, కానీ టైం అస్సలు కుదరలేదు. అందరికీ ఇన్విటేషన్ ఇచ్చేసి వచ్చి అండ్ బ్యాక్గ్రౌండ్కి కొన్ని అప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ రెడీ చేయడానికి టైం సరిపోయింది. ఇంకా మార్నింగే లేచి అవన్నీ చేసుకుందామని అనుకున్నాము. అండ్ ఈ వీడియోలో నేను ఏమైనా తెలిసి తెలియక పూజా విధానంలో కానీ ప్రసాదంలో కానీ తప్పు చేసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సజెషన్లో తీసుకొని నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుంటాను. బికాస్ ఇది నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం. సో బయట అయితే ముగ్గు వేయడం అయిపోయింది. అండ్ పులిహోరకైతే అక్క రైస్ పెడుతుందన్నమాట. అండ్ ఉదయాన్నే అయితే రెగ్యులర్గా దీపం పెట్టుకున్నట్టయితే మేము దేవుళ్ళ దగ్గర దీపం పెట్టేసుకున్నాము. అండ్ ఇక్కడ శారీ డ్రైపింగ్ చెప్పాను కదా, నాకు అసలు టైం సెట్ కాలేదు ముందుడే శారీ డ్రైప్ చేయడానికని కూడా. సో ఇంకా ఇప్పుడే అమ్మవారికి శారీ డ్రైప్ చేశాను. అండ్ అమ్మవారికి శారీ డ్రైప్ చేయడం కూడా ఇది నా ఫస్ట్ టైము. బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. నాకైతే చాలా బాగా అనిపించింది, నిండుగా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా వీడియోలో చూస్తారు కదా. సో మీరు ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఫాలో అయ్యి ఉంటే నేను ఆల్రెడీ షార్ట్స్ కొన్ని పెట్టాను పూజ చేసినవి, మీకు అక్కడ క్లియర్గా కనిపించే ఉండొచ్చు అమ్మవారు. సో ఇంకా ఇక్కడైతే ఇంకా అమ్మవారికి శారీ డ్రైప్ చేయడం అయిపోయింది. గ్యారెలు అయితే వేస్తున్నాను. అండ్ ఇది పెరుగు అయితే మార్నింగే లేచి ఫస్ట్ పెరుగు కూడా తోడేసాము దద్దోజనం. సో అన్ని ప్రసాదాలు అయ్యే టైంకి పెరుగు కూడా తోడుకుంది. సో దద్దోజనం తాలింపు అయితే వేయడం అయిపోతుంది అన్నమాట. అండ్ ఇంకా ఫైనల్లీ ప్రసాదాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. పులిహోర, పూర్ణాలు, గారెలు, స్వీట్ అన్నం అండ్ ఒక సైడ్ దద్దోజనం కూడా తాలింపు అయిపోతుందన్నమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా అమ్మవారికి శారీ డ్రేప్ చేయడం అంతా అయిపోయింది. పూల జడ పెట్టడం కానీ నా దగ్గర ఉన్న వేణీస్ అండ్ అన్నీ సెట్ చేసి అయితే పెట్టేశాము. అండ్ ఇక్కడ పైకి వచ్చేసి అయితే అమ్మవారికి ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం కదా, పట్టు శారీ పెడదామని అయితే అనుకున్నాము. సో శారీ సెలెక్ట్ చేస్తున్నాను. అందులో ఏ శారీ పెట్టానో గెస్ చేయండి, మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను. సో ఇక్కడైతే ఇంకా కాళ్ళకు పసుపు రాసుకుంటున్నాము. సో మా శ్రీనిక వచ్చేసి నాకు రాయ అని అంటుంటే ఇంకా మా శ్రీనికకు కూడా రాస్తున్నాము. యూజువల్గా అయితే మేము రెగ్యులర్గా వీక్లీ పూజ చేసినప్పుడు పెట్టుకోము, బికాస్ ఫ్లోర్లో మ్యాట్స్ ఖరాబ్ అయిపోతాయి అని. బట్ నాకు కాళ్ళకు పసుపు పెట్టుకోవడం చాలా అంటే చాలా ఇష్టం. బట్ ఇలా మెయిన్ ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ కాళ్ళకైతే పసుపు పెట్టుకుంటాం అన్నమాట. ఇంకా ఇలా మా శ్రీనిక కూడా కాళ్ళకి పసుపు పెట్టుకోవడం అయితే అయిపోయింది. ఇంకా మేమైతే ఇంకా రెడీ అయ్యి వచ్చేసాం కదా. ఇంకా అక్కడ చూడండి, రెడ్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి, 2 శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఒకటి అక్క పెడుతుంది, ఇంకొకటి నేను పెడుతున్నాను. అండ్ ఇంకా ఆలోపు నా ఫ్రెండ్ ప్రవళిక వచ్చేసి ఇక సైడ్కి హెల్ప్ చేస్తుంది అమ్మవారికి పూలమాల కట్టడం. అండ్ ఇంకో సైడ్ నుంచి అక్క అయితే కలుషం పెడుతుందన్నమాట. సో మా దగ్గర అయితే కలుషం లేదు. సో మేము పూజ ఇలాంటివి చేయాలి అని అనుకుంటే ముందే ఇండియా నుంచి వచ్చేటప్పుడు అట్లీస్ట్ ఇద్దరిట్లో ఒక్కరమన్నా కలుషం తీసుకొని వస్తుండే. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నాము వరలక్ష్మి వ్రతం చేద్దాము అని. సో అలా ఇంకా మా దగ్గర ఉన్న కొత్త గ్లాసులో అయితే కలుషం పెడుతున్నాము. అండ్ ఫ్లవర్స్ కూడా మనం ఇండియన్స్ ఎవరైనా సేల్ చేసి ముందే ఆర్డర్ చేసి పెట్టుకోవాలి, కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తున్నామని చెప్పాను కదా. సో అందుకనే ఇంకా ఫ్లవర్స్ బకెట్ తీసుకొని వచ్చేసి కట్ చేసి మాలలా చేసి అండ్ మిగతాయి అమ్మవారికి చుట్టూ అలంకరించి పెడుతున్నాము. అండ్ ఒక సైడ్ నుంచి నేనైతే వచ్చిన వాళ్ళకు వాయినంకి ఏమేమి పెట్టాలో ఒక ట్రేలో బ్యాంగిల్స్, బ్లౌజ్ పీస్, తమలపాకులు, పసుపు, కుంకుమ అండ్ శనగలు అలా, అండ్ ఒక నెయిల్ పాలిష్ అలా అయితే సింపుల్గానే ఇట్లా వాయినం ఇద్దామని అయితే పెట్టేశాము. అండ్ బ్యాంగిల్స్ కూడా నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాను. సో ఓపెన్ చేయని ప్యాక్స్ అయితే వాయినంకి పెడుతున్నాను. అండ్ ఇంకా ఇక్కడ వ్రతం ఎలా చేయాలి అని పూజా విధానం కోసం అయితే టీవీలో పెడుతున్నాను అన్నమాట. అండ్ ఇంకా నేను అక్క ఇద్దరం అమ్మవారికి ఒక్కొక్క శారీ పెట్టాము. అక్కడ అమ్మవారి పక్కన కనిపిస్తుంది కదా ఒకటి గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ శారీ. సో ఆ 2 శారీస్ అయితే మేము ఇద్దరం పెట్టాము. సో మా ఇద్దరిట్లో ఎవరు ఏ శారీ సెలెక్ట్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మేమిద్దరం వ్రతం చేస్తున్నాం కాబట్టి సో ఒకరికొకరం ఇవైతే కంకణాలు కూడా కట్టుకున్నాము. సో ఇంకా అలా అయితే పూజ స్టార్ట్ చేస్తున్నాము. ముందు రోజు నైటే మేము బ్యాక్డ్రాప్ డెకరేషన్ చేసామని చెప్పాను కదా. సో ఏం చేసామంటే అక్కడ కనిపిస్తున్న లోటస్ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, సో అవి మేము ముందు రోజు నైటే అలా డెకరేట్ చేసి మా ఓన్గా మేము క్రియేట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. అండ్ ఆ తర్వాత అయితే ఇంకా ప్రవళిక తనకు కొంచెం పని ఉండి ఇంకా బొట్టు పెట్టుకొని అయితే అమ్మవారికి మొక్కుకొని మళ్ళీ నైట్ వాయినంకి వస్తా అని అయితే వెళ్ళిపోయిందనమాట. ఇంకా మేము పూజ కూడా స్టార్ట్ చేసాము.
అలా కొద్దిసేపటికి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ కొబ్బరికాయ కొట్టుకోవడానికి ఇంట్లో అయితే అస్సలు వీలు పడదు, వుడెన్ ఫ్లోర్ కాబట్టి. సో అమ్మవారిని మొక్కుకుంటూ ఇంటి ముందు అయితే రాయి మీద కొడుతున్నాము. అండ్ మా ఇంటి పక్కన వాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారన్నమాట. సో వాళ్ళని మేము వాయినానికి పిలిస్తే వాళ్ళు ఫస్ట్ మమ్మల్ని వాయినానికి రమ్మని పిలుస్తున్నారు. సో ఇంకా అక్కడ అందరూ కమ్యూనిటీలో ఉన్న లేడీస్ అందరూ ఉన్నారు. సో మేమందరం ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకా మేమిద్దరం వాయినం తీసుకొని అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే పరిచయం అయ్యారో వాళ్ళని కూడా వాయినానికి అయితే రమ్మని అయితే చెప్పేసామన్నమాట. అండ్ ఇంకా అలా చెప్పేసి మేమైతే ఇంటికి వెళ్ళాము వాళ్ళని రమ్మని చెప్పి. నాతో పాటు ఈ చిన్న బాబు ఇట్లా వేలు పట్టుకొని వస్తాము మా ఇంటికి అని అంటే అలానే వచ్చేసాడు. సరే వాళ్ళ మమ్మీ ఇంకా మీరు వెళ్ళండి నేను వెనక వస్తానని చెప్పారు. సో వీళ్ళు ఇంకా మాకు అదే రోజు వాళ్ళ ఇంటికి వాయినానికి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యారు. సో ఇదే కమ్యూనిటీ అన్నమాట. చెప్పాలంటే మా ఇంటికి ఎదురుగానే. మా ఇంటికి కూడా వాయినంకి రమ్మని పిలిచామన్నమాట. సో ఇంకా వాయినంకి అయితే వచ్చారు. ఇలా వాయినం అయితే ఇవ్వడం అవుతుంది. ఇంకా ఈ వాయినం ఇవ్వడము కూడా నాకు ఇంకా అది వరలక్ష్మి వ్రతం చేయడమే ఫస్ట్ టైం. సో వాయినం ఇవ్వడం కూడా కొత్తనే. సో ఇలా చెప్తున్నారు, ఇలా ఇవ్వాలి, ఇలా అనాలి అని. సో ఇంకా అలా చేయడం అయితే అవుతుందన్నమాట. వెనక మా శ్రీనిక చూడండి ఎంత యాంగ్జైటీ. అండ్ ఎందుకంటే కొత్త వాళ్ళు ఉన్నారు, దట్టు చిన్నపిల్లలు, సో ఆడుకోవడానికి మాట్లాడుకోవడానికి ఉన్నారు. అండ్ నాతో వచ్చిన బాబు అని చెప్పాను కదా, ఆ బాబు అయితే జస్ట్ ఒక 2 monthsతోనే పెద్ద అయిపోయాడు, అన్నయ్య అయ్యాడు. అలా అయితే ఒకరి తర్వాత ఒకరికి వాయినం అయితే ఇవ్వడం అవుతుందన్నమాట. ఇంకా మేము వీళ్ళని ఇంకా మొన్న మీకు వీడియోలో చూపించాను కదా, ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళాము వాయినంకి అని. సో అసలు వాళ్ళు ఇంకా రాలేదు. సో 1 by 1 వస్తున్నారు. అండ్ ఆ బాబు వాళ్ళ మమ్మీ కూడా ఇంకా రాలేదు. సో మేమైతే ఇంకా వీళ్ళకి వాయినం ఇచ్చేసి ఇంకా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాము. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ బాబు వాళ్ళ మమ్మీ కూడా వచ్చేసారన్నమాట. సో తనకు కూడా ఇంకా కాళ్ళకు పసుపు రాసి, సో యూజువల్గా ఏంటంటే అడిగాము అందరినీ, ఎందుకంటే కొంతమందికి పసుపు రాసుకోవడం ఇష్టం ఉండదని కాదు, కానీ లైక్ ఫ్లోర్ కానీ మ్యాట్స్ ఇలా ఖరాబ్ అవుతాయని ప్రిఫర్ చేయరు ఎక్కువ. సో అడిగాము, బట్ అందరూ కాదనలేదు, మంచిగా పెట్టించుకున్నారు కాళ్ళకు పసుపు అయితే. సో అలానే బాబు చూస్తున్నాడు వింతగా, మమ్మీ లెగ్స్కి ఏం రాస్తున్నారు అన్నట్టు. సో అలా అయితే ఇంకా కాళ్ళకు పసుపు రాసేసి వాయినం ఇవ్వడం అయితే అవుతుందన్నమాట. ఇక్కడ మా శ్రీనిక నా కాళ్ళకు కూడా పసుపు పెట్టుకున్నాను చూడండి అని ఎంత క్యూట్గా చెప్తుందో. బట్ ఇంకా వీడియోలో బ్యాక్గ్రౌండ్ చాలా డిస్టర్బ్గా అనిపించింది. సో అందుకే నేను ఇంకా అంత బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చేసేస్తున్నాను. చూసారు కదా, యాక్చువల్ వీడియో డైరెక్ట్ పెడితే అలా డిస్టర్బ్గా ఉంది, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అలా అయినా వాయినం ఇచ్చేసి అయితే ఇంకా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత ఇంకా అక్క కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నది. ఆ తర్వాత కొద్దిసేపు అలా కూర్చొని కమ్యూనిటీ గురించి, అప్కమింగ్ ఫెస్టివల్స్ అండ్ జాబ్స్ గురించి అలా కొద్దిసేపు అయితే ఇంకా డిస్కస్ అయితే చేసుకున్నాము. అండ్ ఇంతకుముందు వాయినంకి వెళ్ళామని చెప్పాను కదా, సో వాళ్ళు మా ఇంటికి వాయినంకి అయితే వచ్చేసారన్నమాట. వాళ్ళ ఇంట్లో కూడా చిన్న పాప ఉంది, 1 year బేబీ. సో ఆ పాప గురించి మా శ్రీనికన్ అయితే రోజు అంటుండే అన్నట్టు, నువ్వేం తినకపోతే ఆ పాపని తీసుకొని వస్తాము అని అన్నట్టు. సో ఇంకా తర్వాత ఇంతకుముందుకు వచ్చిన వాళ్ళ అత్తయ్య అన్నమాట. సో ఆంటీ కూడా వచ్చేసింది. గణపతి ఇక్కడ అయితే పక్కన తెచ్చేసుకోవచ్చు. బట్టల మీద పడేది పట్టు చీర కట్టావు, మంచిది పెళ్లి చీరలు. మేము కూడా సండే వెళ్ళిపోతున్నాను. 6 months అయిపోయింది మరి నేను వచ్చి. చాలా బాగా అనిపించింది. అండ్ ఒక పెద్దవాళ్ళు మన దగ్గర ఉండి ఇట్లా గైడ్ చేస్తే ఎలా అనిపిస్తుంది. సో సేమ్ లైక్ ఇండియా ఫీలింగ్. సో అలా ఆంటీ దగ్గర అయితే ఇంకా అలా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఆంటీ చాలాసార్లు ఆ రోజు కాంప్లిమెంట్ ఇచ్చిందన్నమాట, చాలా బాగా రెడీ అయ్యావు అమ్మవారిలాగా అది అనుకుంటూ. సో ఇంకా ప్రవళిక చెప్పాను కదా, ప్రవళిక 12 బయటకు వెళ్ళింది, వాయినం టైంకి వస్తాను. ఇంకా నైట్ అయితే ఇంకా డిన్నర్ కూడా చేసుకో అని చెప్పాను.
కాకపోతే పైసలు ఇస్తారా అని అంట చూడండి. అండ్ ఇంకా మేము వాయినంకి వెళ్ళామని చెప్పాను కదా, సో వాళ్ళు వాయినంలో ఏం పెట్టారు అని అసలుకే మనకున్న యాంగ్జైటీ లెవెల్స్కి ఎప్పటి నుంచి ఓపెన్ చేయాలనుకున్నాను. బట్ బ్యాక్ టు బ్యాక్ అందరూ వాయినంకి రావడం వల్ల ఓపిక పట్టుకొని ఇంకా అప్పుడైతే ఇంకా ఓపెన్ చేస్తున్నాను. చాలా బాగా ఇచ్చారు అండ్ ఇండియా నుంచి తెప్పించారు అనుకుంటా. చాలా బాగుంది. ఏమొచ్చిందో మీరే డైరెక్ట్ చూసేసేయండి. సో ఇలా లిటిల్ గణేష ఎంత బాగుంది కదా అలా. అండ్ ఇంకొకటేమో అక్కకు వచ్చిన వాయినంలోనేమో అవి బెల్స్వి. సో ఇంకా మనం అలా రాగానే ఊరుకుంటామా, డైరెక్ట్ తీసుకెళ్ళి ఒక దగ్గర అయితే ఇంకా తగిలిచ్చాము. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.